అందరికీ నమస్కారం. కంపెనీ లోగోతో ఇచ్చిన పీపీటీ ఆధారంగా రూపొందించిన ఈ షార్ట్ వీడియో ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈ వీడియోలో మనం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్సెంటివ్ స్ట్రక్చర్ను అంటే ప్రోత్సాహకాల నిర్మాణాన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. మనం రోజూ చేసే పనులు మన జేబులో డబ్బులుగా ఎలా మారతాయో డైరెక్ట్గా చూసేద్దాం పదండి. అసలు ఈ అవకాశాల వెనుక ఉన్న మెయిన్ పవర్ హౌజులు ఏంటో ముందుగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా నవచేతన లైవ్లీహుడ్స్ మరియు ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈ రెండు సంస్థల బలమైన పార్ట్నర్షిపే ఈ అద్భుతమైన రివార్డ్స్కే అసలు పునాది. సరే, ఇప్పుడు మనం ఏ అంశాలు కవర్ చేయబోతున్నామో ఒకసారి ఈ ఎజెండా చూద్దాం. ముందుగా ఫీల్డ్ ఆఫీసర్ల రెగ్యులర్ కలెక్షన్స్తో స్టార్ట్ చేసి ఆ తర్వాత డిజిటల్ కలెక్షన్స్, ఎన్పిఏ రివార్డ్స్, డీబీ ఇన్సెంటివ్స్, చివరగా మేనేజ్మెంట్ లీడర్షిప్ రివార్డ్స్ వరకు ఇలా స్టెప్ బై స్టెప్ అన్నీ కవర్ చేద్దాం. ప్రతి ఒక్కరి రోల్కి ఇక్కడ ఎంత వాల్యూ ఉందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం మొదటి సెక్షన్ 1 రెగ్యులర్ కలెక్షన్ ప్రోత్సాహకాలు అంటే బేస్ కలెక్షన్ ఇన్సెంటివ్స్లోకి వెళ్ళిపోదాం. ఫీల్డ్ ఆఫీసర్లందరికీ ఇది ఎంతో కీలకం. మీ ఇన్కమ్ అంతటికీ ఇదే బేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఈ టేబుల్ చూడండి, మీ పర్ఫార్మెన్స్ ఎలా డబ్బుగా మారుతుందో భలే క్లియర్గా చూపిస్తోంది కదా. మీరు 200 కంటే ఎక్కువ అకౌంట్లను డీల్ చేస్తూ మీ కలెక్షన్ రేటు గనక 99.50% కంటే ఎక్కువగా మెయింటైన్ చేస్తే అకౌంట్కు ఏకంగా ₹6 చొప్పున మ్యాక్సిమం ఇన్సెంటివ్ మీ సొంతమవుతుంది. ఖాతాలు పెరిగే కొద్దీ, కలెక్షన్ పర్సెంటేజ్ పెరిగే కొద్దీ రివార్డ్ కూడా ఎంత స్పీడ్గా పెరుగుతుందో గమనించారా? ఇక కేవలం అకౌంట్ల సంఖ్య మాత్రమే కాదు, కరెక్ట్ టైంకి అదేనండి ఆన్ డేట్ కలెక్షన్స్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఇంకో రేంజ్లో ఉంటాయి. ఇక్కడ చూడండి, మీరు 100% కలెక్షన్ సాధిస్తే 11 నుండి 15 డిమాండ్ రోజులకు గాను రోజుకు గరిష్టంగా ₹200 అదనపు ప్రోత్సాహకం వస్తుంది. టైమ్ ఈజ్ మనీ అంటారు కదా, ఇక్కడది అక్షరాల నిజం. అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక స్ట్రిక్ట్ రూల్ ఉందండి. అదేంటంటే మీ రెగ్యులర్ కలెక్షన్ రేటు ఎట్టి పరిస్థితుల్లోనూ 98% కంటే కిందకు పడిపోకూడదు. ఒక్కవేళ అలా జరిగితే ఇక మీ డీబీ మరియు కలెక్షన్ ఇన్సెంటివ్లు పూర్తిగా జీరో అయిపోతాయి. సో మన బేస్ పర్ఫార్మెన్స్ను కాపాడుకోవడం ఎంత అవసరమో ఇక్కడ స్పష్టమవుతోంది. బేస్ ఇన్సెంటివ్స్ గురించి చూశాం కదా. ఇప్పుడు మన రెండో సెక్షన్ 2.0 డిజిటల్ మరియు బకెట్ కలెక్షన్స్. డిజిటల్ టూల్స్ వాడటం వల్ల మరియు బకెట్ రికవరీల వల్ల మీ సంపాదనకు ఎలాంటి బూస్ట్ దొరుకుతుందో ఇక్కడ చూద్దాం. ఇప్పట్లో ఎక్కడ చూసినా డిజిటల్ పేమెంట్సే కదా. మన బ్యాంకింగ్ సెక్టార్లో కూడా ఈ మార్పు చాలా ఫాస్ట్గా జరుగుతోంది. ముఖ్యంగా మన ఏఎస్ఆఫ్ మిత్ర యాప్ తెచ్చిన డిజిటల్ పుష్ అనేది ఫీల్డ్ ఆఫీసర్లు మరియు బీఓఈలకు నిజంగా ఒక జాక్పాట్ అని చెప్పాలి. ఇది ఎంత ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారో ఒకసారి ఈ స్లైడ్ చూడండి. బీఓఈలకు ప్రతి ఈఎస్ఏ మిత్ర యాప్ డౌన్లోడ్కు డైరెక్ట్గా ₹2 ఫిక్స్డ్గా వచ్చేస్తాయి. ఇక ఫీల్డ్ ఆఫీసర్ల విషయానికొస్తే వాళ్ల కలెక్షన్ అకౌంట్లల్లో 50% కంటే ఎక్కువ డిజిటల్గా చేయగలిగితే ప్రతి అకౌంట్కు ఏకంగా ₹5 వరకు వస్తుంది. అంటే కస్టమర్లను డిజిటల్ వైపు ఎంకరేజ్ చేస్తే చాలు, మీ ఇన్కమ్ ఆటోమేటిక్గా పెరుగుతుందన్నమాట. ఇక బకెట్ రికవరీల టేబుల్ గమనిస్తే మీరు 4 ఈఎంఐలను రికవరీ చేయగలిగితే గరిష్టంగా ₹400 మీ సొంతం. కాకపోతే ఇక్కడ చిన్న కండిషన్ ఉంది. డిమాండ్ అకౌంట్లలో 70% లేదా 50% అచీవ్ చేయాలని టార్గెట్స్ ఉన్నాయి. కొంచెం ఫోకస్ పెడితే ఈ అదనపు డబ్బులు తీసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పుడు మనం అందరికీ ఎంతో క్యూరియాసిటీ ఉండే మూడవ విభాగానికి వచ్చాం. అదే 3 ఎన్పిఏ కలెక్షన్ రివార్డులు. రికవరీ చేయడానికి టఫ్గా ఉండే అకౌంట్స్ అనగా నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ పై ఇచ్చే ఇన్సెంటివ్స్ మామూలుగా లేవు, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఏ ఆర్థిక సంస్థకైనా ఇలాంటి మొండి బకాయిలు వసూలు చేయడం చాలా ముఖ్యం. సంస్థ గ్రోత్కి ఇది ఎంత అవసరమో మీ ఆదాయాన్ని భారీ స్థాయిలో పెంచుకోవడానికి కూడా ఇది అంతకంటే పెద్ద అవకాశం. నవచేతన లైవ్లీహుడ్స్ మెయిన్ విజన్ కూడా ఇదే. అసలు రివార్డ్స్ ఎలా జంప్ అవుతున్నాయో ఈ చార్ట్లో చూడండి. మీరు 10,000 లోపు కలెక్షన్ చేస్తే ఎలాంటి ఇన్సెంటివ్ ఉండదు. సరే, అది కామన్ అనుకుందాం. కానీ అదే కలెక్షన్ గనక ₹1,00,000 దాటిందనుకోండి, ఏకంగా 8% దాకా ఇన్సెంటివ్ లభిస్తుంది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి మీ టేక్ హోమ్ అమౌంట్ ఎంతలా పెరుగుతుందో. కాకపోతే ఇక్కడ మనం మర్చిపోకూడని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ స్పెషల్ ఎన్పిఏ ఇన్సెంటివ్లు కావాలంటే ట్రాకోల్ యాప్లో ఎంట్రీస్ తప్పనిసరిగా వేయాలి.
ఇంకో విషయం, ఈ ఆఫర్ సెప్టెంబర్ 30, 2026 వరకు మాత్రమే ఉంటుంది. అలాగే క్లోజ్ అయిన ఎన్పీఏ కస్టమర్ల నుంచి మళ్లీ కొత్త లోన్ అప్లికేషన్లు తీసుకోకూడదు. ఈ రూల్స్ పక్కగా ఫాలో అవ్వాలి. అంతేకాదండోయ్, అకౌంట్ క్లోజ్ చేసే కస్టమర్కు మీరు ఇవ్వగలిగే మ్యాక్సిమం డిస్కౌంట్, అదే మినహాయింపు అనుకోండి, అది కేవలం 7.5% మాత్రమే లిమిట్ చేశారు. ఈ క్యాప్ని మాత్రం దాటకూడదు. ఇక మన నెక్స్ట్ టాపిక్ 4DB మరియు ప్రత్యేక ప్రోత్సాహకాలు. కేవలం రెగ్యులర్ డ్యూటీనే కాకుండా ఎక్స్ట్రార్డినరీ పర్ఫార్మెన్స్ చూపించేవారిని గుర్తించడానికి ఈ డిజిటల్ బ్యాంకింగ్ అంటే డీబీ అకౌంట్స్ ఇంకా స్పెషల్ టైర్ బేస్డ్ రివార్డ్స్ తీసుకొచ్చారు. ఈ డీబీ అకౌంట్ల లెక్క ఒక్కసారి చూద్దాం. మీరు 51 అకౌంట్లను గనక క్రాస్ చేస్తే ప్రతి అకౌంట్కు 60 రూపాయల చొప్పున హయ్యెస్ట్ టైర్ రివార్డ్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. మీరు ఎంతలా పుష్ చేస్తే మీ ఇన్కమ్ అంతలా పెరుగుతుంది. సింపుల్ లాజిక్ కదా. ఏరియా మరియు డివిజన్ స్థాయిలో దుమ్మురేపే టాప్ పర్ఫార్మర్స్ కోసం ఒక స్పెషల్ బోనస్ ఉందిక్కడ. కాకపోతే దానికి 1.10 కోట్లు అనే కనీస బెంచ్ మార్క్ రీచ్ అవ్వాలి. ఆ మార్క్ దాటారంటే చాలు, ఎఫ్ఓ స్థాయి నుంచి ఆర్ఎం స్థాయి వరకు అందరికీ ఈ అదనపు రివార్డులు గ్యారంటీ. ఫైనల్గా మన లాస్ట్ సెక్షన్కొచ్చేసాం. 5 లీడర్షిప్ మరియు రిటెన్షన్ రివార్డులు. కంపెనీ కేవలం ఫీల్డ్ ఆఫీసర్లనే కాదు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్షిప్ టీమ్ని, అంటే రీజనల్ మేనేజర్ల స్థాయి వరకు అందరి పనికైనా కరెక్ట్ వాల్యూ ఇస్తోంది. ఏ కంపెనీకైనా డెడికేటెడ్ స్టాఫ్ ఉంటేనే లాంగ్ టర్మ్ సక్సెస్ సాధ్యం. ఈ విషయం నవచేతన మరియు ఈఎస్ఏఎఫ్లకు బాగా తెలుసు. అందుకే తమతో పాటు జర్నీ చేసే ఉద్యోగులను అట్టిపెట్టుకోడానికి వాళ్ళు ఈ పవర్ఫుల్ రిటెన్షన్ ప్లాన్స్ డిజైన్ చేశారు. ఇక్కడ ఎంప్లాయీ రిటెన్షన్ ఇన్సెంటివ్ భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫీల్డ్ ఆఫీసర్లు 6 నెలల సర్వీస్ కంప్లీట్ చేయగానే వచ్చే అమౌంట్ వాళ్ళు 1 సంవత్సరం పూర్తి చేసేసరికి ఎగ్జాక్ట్గా డబల్ అవుతుంది. మీ పర్ఫార్మెన్స్ బాగుంటే చాలు, ఇలాంటి రివార్డ్స్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంటాయి. ఇక మేనేజ్మెంట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి అసలైన గేమ్ చేంజర్ ఈ మల్టిప్లయర్స్. బ్రాంచ్ మేనేజర్లు, ఆ పై స్థాయి అధికారులు వాళ్ళ టీం సగటు ఇన్సెంటివ్స్ ఆధారంగా తమ సంపాదనను మల్టిప్లై చేసుకోవచ్చు. అయితే చిన్న ట్విస్ట్ ఏంటంటే, మీ బ్రాంచ్ రెగ్యులర్ కలెక్షన్ రేటు ఖచ్చితంగా 99.80% పైనుండాలి. అంటే ఇది పూర్తిగా టీం వర్క్ అన్నమాట. సో ఈ రివార్డ్లన్నింటినీ మన అకౌంట్లో ఎలా వేసుకోవాలో ఒక క్లారిటీ వచ్చింది కదా. కఠినమైన టార్గెట్స్ ఉన్నాయి, పవర్ఫుల్ డిజిటల్ బూస్టర్స్ ఉన్నాయి, అలాగే అదిరిపోయే లీడర్షిప్ మల్టిప్లయర్స్ కూడా రెడీగా ఉన్నాయి. మరిన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు రాబోయే ఆర్థిక సంవత్సరంలో మీరు ఏ పర్ఫార్మెన్స్ బ్రాకెట్ని ముందుగా టార్గెట్ చేయబోతున్నారు? ఏ వ్యూహంతో ముందుకు వెళ్తారు? ఒక్కసారి ఆలోచించండి. మీ ప్లానింగ్కి ఈ విశ్లేషణ పక్కాగా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.